హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. చాలా మంది కొత్తగా డీజే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమే ఏంటంటే స్పీకర్ కాలిపోవడం. మాటి మాటికి స్పీకర్ కాలిపోతూ ఉంటుంది ప్రోగ్రామ్ మధ్యలో. అట్లా స్పీకర్ కాలిపోకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కొత్త మార్కెట్లో కొత్త స్పీకర్ కొన్నప్పుడు ఎట్లా ఏమేమి చూసుకొని కొనుక్కోవాలి, ఇంకా యాంప్లిఫైర్ని స్పీకర్ని ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరికైనా డీజే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే అలా కొంచెం చాలా యూస్ఫుల్ ఉంటుంది కంటెంట్. సో అలా కూడా షేర్ చేయండి. ఇంకేంది, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మెయిన్గా మన స్పీకర్ ఎందుకు కాలిపోతుంది? నార్మల్గా చిన్న స్పీకర్కి పెద్ద యాంప్లిఫైర్ వేసినప్పుడు కాలిపోతుంది, లేకపోతే ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కాలిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అవన్నీ మనం వేరే వేరియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ వైరింగ్ నుంచి చూసుకుంటాం. మెయిన్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చిన్న స్పీకర్కి పెద్ద యాంప్లిఫైర్ వేయడం వల్ల ఎక్కువగా కాలిపోతూ ఉంటుంది. మాటి మాటికి ఎన్నిసార్లు రిపేర్ చేసినా కానీ ఎన్నిసార్లు వేసినా కాలిపోతుంటుంది. సో అందరికి నార్మల్గా వచ్చే డౌట్ ఏంది, మార్కెట్కి పోయి అన్నా మేము కొనేటప్పుడు బరాబరు 2000 వాట్ స్పీకర్ కొనుక్కున్నాం మార్కెట్లో, ఇంకా 2000 వాట్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసినాం అయినా కానీ కాలిపోతుంది. సో మీరు కొనేటప్పుడు జస్ట్ 2000 వాట్స్ అని చూస్తారు, కానీ దాని ముంగల ఆర్ఎంఎస్ పవరా, పీక్ పవరా, ప్రోగ్రామ్ పవరా అనేది చూస్తారు. కొంచెంమంది చూస్తారు, కొత్త వాళ్ళు చూడరు. సో దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అసలు ఈ స్పీకర్లో ఆర్ఎంఎస్ పవర్, ప్రోగ్రామ్ పవర్, పీక్ పవర్ అంటే ఏంటో తెలుసుకోవాలి మెయిన్. అప్పుడే అట్లా తెలుసుకొని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసినప్పుడు స్పీకర్ కాలిపోకుండా ఉంటుంది. సో అయితే ఇట్లా అసలు ఆర్ఎంఎస్ పవర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ పవర్ అంటే ఏంటి, పీక్ పవర్ అంటే ఏంటి. ఆర్ఎంఎస్ పవర్, ఇప్పుడు ఒకవేళ ఆర్ఎంఎస్ పవర్ 1000 వాట్ ఉందనుకోండి, ఆ స్పీకర్కి 2000 వాట్ ప్రోగ్రామ్ పవర్ ఉంటుంది. 2000 వాట్ ప్రోగ్రామ్ పవర్ ఉన్న స్పీకర్కి 4000 వాట్ పీక్ పవర్ ఉంటుంది. పీక్ పవర్ అని ఏంటంటే ఆ పీక్ పవర్లో మనం ఎప్పుడైతే రన్ చేస్తామో అప్పుడు బరాబర్ ఒక 4-5 సెకండ్స్లో కాలిపోతుంది. అదే ప్రోగ్రామ్ పవర్ 2000 వాట్ ఇచ్చి రన్ చేస్తే స్పీకర్ని 4 to 5 అవర్స్లో కాలిపోతుంది, ఉండదు ఇక. ఆ తర్వాత కొంచెం స్పీకర్ అనేది మెల్లమెల్లగా హీట్ అయిపోయి కొంచెం ఆయిల్ అనేది బ్లాక్గా మారిపోయి కాలిపోతుంది. అదే ఆర్ఎంఎస్ పవర్ 1000 వాట్ ఉంది దానికి, అదే స్పీకర్ని ఆర్ఎంఎస్ పవర్లో 24 అవర్స్ కంటిన్యూస్గా రన్ చేసినా కానీ ఎట్లాంటి ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనం మెయిన్గా ఇప్పుడు మీకు ఆర్ఎంఎస్ పవర్ అంటే ఏంటి, పీక్ పవర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ పవర్ అంటే ఏంటి అర్థమై మధ్యలో నా ఆర్ఎంఎస్ పవర్ 1000 వాట్ ఉంది, ప్రోగ్రామ్ పవర్ 2000 వాట్ ఉంది, నేను 1500 వాట్ ఇస్తానంటే ఇక్కడ ఏం జరుగుతుంటుంది అంటే మనము స్పీకర్కి పవర్ ఎక్కువ పెంచుతా కొద్దీ దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అంటే మనం ఎంత వాట్ ఇస్తుంటే అంత దాన్ని ఇప్పుడు 4 అవర్స్ 24 అవర్స్ నడిచేది 10 అవర్స్ సరిపోతుంది. అట్లా అట్లా డౌన్ అయిపోతే వస్తుంది అనమాట. సో మనం పర్ఫెక్ట్గా మన స్పీకర్ని ఎప్పుడైనా సరే ఆర్ఎంఎస్ పవర్లో నడిపితే బెటర్, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటు కాలిపోకుండా నడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అయితే, ఇప్పుడు మనము యాంప్లిఫైర్ని స్పీకర్కి ఎట్లా మ్యాచ్ చేయాలి? నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏదైనా యాంప్లిఫైర్ తీసుకున్నప్పుడు ఒక 20% ఆర్ఎంఎస్ పవర్ కంటే ఎక్కువ పవర్, 20% ఎక్కువ పవర్ అవుట్పుట్ ఉన్న యాంప్లిఫైర్ని స్పీకర్కి కనెక్ట్ చేయడం వల్ల కొంచెం మీకు ఎప్పుడన్నా అత్యవసరం పరిస్థితులలో కొంచెం సౌండ్ ఎక్కువ పెంచుకోవాలనుకున్నాను, కొంచెం పెంచుకోవచ్చు, మళ్ళీ తగ్గించుకొని మీ స్పీకర్ కాలిపోకుండా ఎక్కువ రోజులు నడిచేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అయినా మేము మళ్ళా నువ్వు చెప్పినట్టు సేమ్ 1000 వాట్ స్పీకర్, 2000 వాట్ ప్రోగ్రామ్ పవర్ ఉన్న స్పీకర్ రెండు కనెక్ట్ చేస్తున్నాం. అంటే ఆర్ఎంఎస్ 1000 వాట్ 2 స్పీకర్లు, 2000 వాట్ ఆర్ఎంఎస్ పవర్ అవుట్పుట్ ఉన్న యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసినాం, అయినా కాలిపోతాయి అన్నట్టు. అయినా ఎందుకు కాలిపోతాయి అంటే నార్మల్గా ఏ యాంప్లిఫైర్కైనా క్లిప్ అనేది వచ్చే దగ్గరికి దాన్ని ఆర్ఎంఎస్ పవర్ అని అవుట్ వస్తుంది. ఆ క్లిప్ తర్వాత మనం ఎంత లేపినా కానీ ఎక్కువ అయితేనే ఉంటుంది కరెంట్. ఎక్కువ అయిన తర్వాత నడుపుతుంటే స్పీకర్ తక్కువ క్వాలిటీ అయితే, తక్కువ పవర్ అవుట్పుట్ అయితే అది ఏదైనా కాలిపోతుంది, లేకపోతే యాంప్లిఫైరే కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కరెక్ట్ మన క్లిప్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మన 2000 వాట్ యాంప్లిఫైర్ వదులుతుంది. స్పీకర్లు కూడా క్లిప్ కాడికి పెట్టుకుంటే స్పీకర్లు కూడా ఎప్పటికీ ప్రాబ్లం కాకుండా మంచిగా నడుస్తుంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.